ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఎన్టీ స్కాన్కి వెళ్ళి తర్వాత స్కానింగ్ ఎలా వచ్చిందో చెప్తాననేసి. సో నేనైతే ఎన్టీ స్కాన్కి వెళ్ళాను అనమాట. దాని డీటెయిల్స్ అన్నీ ఈరోజు వ్లాగ్లో ఉండబోతున్నాయి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ కూడా మీరు అస్సలు మిస్ అవ్వరు అనమాట. మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఆ తర్వాత నేనైతే రెయిన్బో హాస్పిటల్లోనే కంటిన్యూగా చూపించుకుంటున్నానండి. ఇంకా నేను ఆ హాస్పిటల్ ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను ఎన్టీ స్కాన్కి అండ్ డబుల్ మార్కర్ కూడా ఇచ్చానని చెప్పాను కదా లాస్ట్ టైము. నాకైతే ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ ఇచ్చారు, ప్లస్ బ్లడ్ టెస్ట్లు, షుగరు, థైరాయిడ్, ఆ తర్వాత నా బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోరమ్మని చెప్పింది మా డాక్టర్. సో నేను ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను. అలాగే డబుల్ మార్కర్ కూడా నేను వచ్చేసి 1 వీక్ బిఫోరే ఇచ్చానండి బ్లడ్. ఎందుకంటే రెయిన్బో హాస్పిటల్లో 1 వీక్ బిఫోర్ ఇస్తే స్కానింగ్కి వెళ్ళేటప్పటికి మన రిపోర్ట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని నేను 1 వీక్ బిఫోరే వెళ్ళి బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చేసి వచ్చాను. అయిపోయింది, నాకు ఎన్టీ స్కాన్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫస్ట్ 3 monthsలో మనకి ఏంటంటే, ఇప్పుడు నాకు 3rd monthలో ఎన్టీ స్కాన్ అనేది చేస్తారనమాట. అప్రాక్సిమేట్లీ నేను చెప్తా ఎన్ని వీక్స్లో చేశారు అనేది. ఎన్టీ స్కాన్ వచ్చేసి 14 weeks 2 daysకి చేశారనమాట. సో అట్లా 14 అంటే 3 monthsలో 3rd monthలో చేస్తారు ఈ ఎన్టీ స్కాన్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి. చాలామంది వెయిట్ గెయిన్ అవుతారు, బట్ వెయిట్ లాస్ కూడా అవుతారు. మీరు ఒకవేళ వెయిట్ కానీ తగ్గారంటే 3rd monthలో, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమన్నా వెయిట్ లాస్ అయినా కానీ టెన్షన్ ఏం పడద్దండి. ఇట్స్ అ కామన్. ఎందుకంటే నేను కూడా చాలా వెయిట్ లాస్ అయితే అయ్యాను. నాకు వామిటింగ్స్ అలా కూడా ఏమీ లేవు, బట్ స్టిల్ నేనైతే కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఒకవేళ ఇన్ కేస్ మీరేమన్నా వెయిట్ లాస్ అవుతుంటే టెన్షన్ అయితే పడగాకండి, నో ప్రాబ్లం అనమాట. సో నాకైతే ఇంకా టెస్ట్ అయితే అయిపోయిందండి. నాకు అంతా నార్మల్ వచ్చింది. మీరు ఒకసారి చూసారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట రిపోర్ట్ మీద. మీకు బాగా కనిపిస్తుందో లేదో. సో అట్లాగా చూశారు, ఇంకా అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇంకోటి షుగర్ టెస్ట్, ఆ తర్వాత నాకు బ్లడ్ లెవెల్స్ అవన్నీ కూడా చెక్ చేసినప్పుడు థైరాయిడ్ మాత్రం నాకు 5 ఉందండి. యాక్చువల్గా థైరాయిడ్ నార్మల్గా మనం నార్మల్ లైఫ్లో అయితే 5 ఉండొచ్చు, నో ప్రాబ్లం అనమాట. బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం థైరాయిడ్ అనేది 2 కానీ 3 కానీ ఉండాలి. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తూ థైరాయిడ్ ఉంది, నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, ప్రెగ్నెన్సీ అయిపోగానే కంప్లీట్ అయింది అని చెప్తారనమాట. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, జనరల్గా మనం నార్మల్ లైఫ్లో థైరాయిడ్ అనేది 5 ఉండొచ్చు, నో ప్రాబ్లం అనమాట. దానికి ట్యాబ్లెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు బిలో 5 ఉంటే. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం థైరాయిడ్ లెవెల్ అనేది 2 కానీ 3 కానీ ఉండాలండి, దానికి మించి ఉండకూడదు. ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అనుకుంటారు, బట్ వాళ్ళకి వచ్చింది కాదు. మనకి జనరల్గా ఉండేదానికంటే కూడా ప్రెగ్నెన్సీలో ఇంకా తక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు మనకి ట్యాబ్లెట్ అనేది రాస్తారనమాట. నాకు మా గైనకాలజిస్ట్ వేరే డాక్టర్ని సజెస్ట్ చేసింది. పక్కిందే స్టార్ హెల్త్ ఉంటుంది, పైన వచ్చేసి రెయిన్బో ఉంటుంది మాకు. సో కింద స్టార్ హెల్త్ నాకు థైరాయిడ్కి వేరే ఆమెని సజెస్ట్ చేసింది. ఆమె చిన్న డోస్ అయితే పెట్టిందండి. సో ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా అవసరం ఉండదు అన్నట్టు చెప్పారనమాట. సో అది దాని డీటెయిల్స్. ఒకవేళ ఇన్ కేస్ మీకు థైరాయిడ్ వస్తే మీరైతే టెన్షన్ పడగాకండి. కాకపోతే మెయిన్ ఏంటంటే, షుగర్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోగాకండి. థైరాయిడ్ అయినా ఇట్స్ ఓకే, అది వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ప్లస్ హెల్త్ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వదు. బట్ డయాబెటీస్ వస్తే మాత్రం చాలా డేంజరస్ అండి, అది మాత్రం చూసుకోండి మీరు. నాకైతే అదేం లేదు, జస్ట్ థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో 2-3 ఉండాలి కాబట్టి 3కి రావడం కోసం నాకైతే ట్యాబ్లెట్ ఇచ్చింది ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పింది అనమాట. సో నేను అదైతే ఫాలో అవుతున్నాను. ఎప్పుడు మన డెలివరీ డేట్ అనేది కూడా ఎన్టీ స్కాన్లోనే చెప్తారు, బట్ నేను అది ఇప్పుడు చెప్పట్లేదు, తర్వాత చెప్తాను మీకు. ఇంకోటి వచ్చేసి అలాగే నాకు చూడండి రిపోర్ట్స్ కూడా, ఇదేంటంటే హార్ట్ బీట్ అనమాట. ఇంక ఇవన్నీ మనకి తెలియదు కానీ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయండి. సో ఇంక ఇవి లెగ్స్ అని, ఇవి హ్యాండ్స్ అని, ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయి ఉంటాయి అనమాట 3rd monthలో చిన్న చిన్నగా. సో అవన్నీ అనమాట చూడండి క్లియర్గా. సో నాకంత డీటెయిల్గా అవేం పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఇంక స్కానింగ్ అయితే ఇచ్చారు.
ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పింది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారండి ట్యాబ్లెట్స్ కూడా. ఇప్పటి వరకు నేను ఏ మెడిసిన్ ఓన్లీ ఫోలిక్ యాసిడే వాడాను అనమాట. ఆ తర్వాత నాకు వచ్చేసి లివోజిన్ అని చెప్పేసి అదొకటి, కాల్షియం, ఐరన్ ఇచ్చారండి. ఈ 3 ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఏమైందంటే దాంట్లో లివోజిన్ అనే ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, రెడ్గా ఉంటుంది మనకు అంత ట్యాబ్లెట్ అనమాట. జస్ట్ ఐరన్ ట్యాబ్లెట్ ఉన్నట్టే ఉంటుంది, కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ లాగే కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు ఈ 3 మంత్స్ ప్రెగ్నెన్సీలో నాకు వామిటింగ్స్ అనేవే లేవు. బట్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఫుల్ హెడేక్, వామిటింగ్ ఫ్లేవర్, ఫుల్ హెడేక్, వామిటింగ్ ఫ్లేవర్. అదేంటంటే అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు అట్లా ట్యాబ్లెట్, నాకైతే ఆ ట్యాబ్లెట్ పడలేదండి. నేను ఒక 3-4 డేస్ వేసుకున్నాను. ఎవ్రీ డే సేమ్ సిచ్యువేషన్, ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వచ్చిందనమాట. చాలా ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ పని చేయలేకపోతున్నాను. ఆల్వేస్ హెడేక్, బెడ్ రెస్ట్, ఇంకా చాలా ఇరిటేటెడ్గా ఉంటే నేను వెంటనే ఒక 1 వీక్ తర్వాత నేను డాక్టర్ని మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత డాక్టర్కి చెప్పాను ఇలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. ఇంకా డాక్టర్, నేనైతే యూజ్ చేయలేదు ఆ ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా. ఇంకా ట్యాబ్లెట్ అయితే చిన్న డోస్లో తగ్గించి ఇచ్చింది. మేబీ నా బాడీకి అది సూట్ అవ్వలేదని చెప్పారు. బట్ అది ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ అని చెప్పేసి వేరే డోస్లో చిన్న సైజులో ఇచ్చారనమాట. ఇంకా అది మింగి దాని గురించి ఏంటనేది అప్డేట్ మీకు ఇస్తాను. సో మీకేమైనా ట్యాబ్లెట్ పడకపోయినా కానీ మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వితౌట్ డాక్టర్ సొల్యూషన్ మనం చిన్నది కూడా ట్యాబ్లెట్ యూజ్ చేయకూడదు. ఏది కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనకి పడట్లేని ఎలర్జీస్ అలా వచ్చినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా పెద్దగా సివియర్గా అనిపిస్తే. నాలాగే మీకు కూడా ఎవరికైనా ట్యాబ్లెట్స్ పడలేదేమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రెగ్నెన్సీలు ఇది ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. అండ్ అయితే మీరేం ఫస్ట్ మెయిన్ థింగ్ వెయిట్ లాస్ అయితే భయపడకండి, అది కామన్గా అవుతుంది. నేనైతే మార్కర్లో నాకు అన్నీ మంచిగానే ఉన్నాయి. అండ్ స్కానింగ్లో కూడా ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పారనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ వచ్చేసి 3 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 3rd మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 3 ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇవి డీటెయిల్స్. నా ఎన్టీ స్కాన్ అయితే ఇలా జరిగిందనమాట. చూడండి, చాలా మీకు చెప్పా కదా, మళ్ళీ ఈ స్కాను ప్లస్ ఇక్కడ ఇన్ని ఫొటోస్ అయితే ఇస్తారనమాట క్లియర్గా మీకు చూస్తే. ఇవన్నీ మనకి అంతగా అర్థం కావండి అవి ఏంటి అనేది. సో ఇవన్నమాట. సో ఫైనల్గా నా ఎన్టీ స్కాన్ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా జరిగిందనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా ఫాలో అవుతుంటే మంచిగా ఉంటే మనం కూడా ఫాలో అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.